తండేల్ మూవీ ఒక బెనిఫిట్ షో కూడా లేకుండా బెనిఫిట్లు పొందుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే అందరూ కూడా క్రేజీగా ఫీల్ అవుతుందన్నమాట. మరి ఈ సినిమాకి సంబంధించి సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ప్రజెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సో అనుకోవచ్చు? ఖచ్చితంగా చాలా 2 ఫ్లాపులు అలాగే 4 సంవత్సరాల తర్వాత చాలా వెయిటింగ్ చేయించి అక్కినేని ఫ్యాన్స్కి అయితే ఒక మంచి ఫీస్ట్ ఇచ్చారు నాగ చైతన్య గారు. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే క్రాఫ్ట్లో కానీ, సినిమా సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, నాగ చైతన్య గారి యాక్టింగ్ కానీ, సాయి పల్లవి గారి బ్యూటీనెస్ కానీ, ఆవిడ డ్యాన్సులు కానీ అన్నీ కూడా మొత్తం సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఆడియన్స్ అందరూ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి వీళ్ళ పేరు అంటేనే ఒక మంచి వైబ్ ఉంటుంది ఆడియన్స్లో. అండ్ ఈ కొంచెం పెద్దవాళ్ళైనా, ప్రజెంట్ జనరేషన్ అయినా కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ పేరుని. సో మరి అంత హిట్ పేరు ఇది. రెండోసారి కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఈవినింగ్ షోస్ కానీ మొత్తం చూస్తుంటే అసలు ఎక్కడ కూడా టికెట్ మొక్కలేదని చెప్పాలి. అండ్ వీకెండ్ వైబ్ మొత్తం వీకెండ్ కూడా బుకింగ్స్ అంతా కూడా బాగా జరుగుతుంది. అంటే చాలా రోజుల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ఒక బిగ్ హిట్ వచ్చింది. ఎలా అయితే ఒక డౌన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెక్కలు మార్చాడు నాగ చైతన్య అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి తండేల్ సినిమా ఈరోజైతే భయంకరంగా అసలు మార్నింగ్ నుంచి కూడా నాన్ స్టాప్గా పాజిటివ్ రివ్యూస్, ఓవర్సీస్ నుంచి కూడా మొత్తం పాజిటివ్ రివ్యూస్ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అసలు ఎంత ఓపెనింగ్స్ నాగ చైతన్య కెరీర్లో ఇప్పుడు దాకా చూడలేదు అనుకునే వాళ్ళకు కూడా షాక్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళ లీగ్లో ఉన్న హీరోలు అంటే నాని గారు ఉన్నారు, అట్లానే విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. వాళ్ళందరూ డే వన్లు కూడా లేపైపోతున్నారు ఖచ్చితంగా. ఒక టైర్ 1 హీరో రేంజ్ డే 1 అయితే రాబోతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఓన్లీ జస్ట్ 5 షోస్తోనే. సో దీనికి ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఏమీ లేవు. సో ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అవేం లేకుండా నిజంగానే బెనిఫిట్ పొందుతున్నారని చెప్పొచ్చు. అంటే ఒక మంచి సినిమా కంటెంట్ ఉంది అంటే కనుక శని ఆదివారం కూడా టికెట్లు దొరకవు అంటారు. మరి సోమవారం దాకా కూడా మంచి బుకింగ్స్ అయితే చూపిస్తుంది. సో మరి ఎక్కడ చూసినా కూడా టికెట్ అయితే ముక్కలేదు ఈవినింగ్ షోస్కి. మరి అంత రేంజ్లో ఫ్యామిలీస్తో ఫుల్ డిమాండ్గా ఉందని చెప్పాలి సినిమా. సో మరి చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి హిట్ రావడం కూడా అందరూ ఒక టాలీవుడ్ సర్కిల్లో అందరికీ కూడా ఒక చిన్న హ్యాపీనెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఎవరికి హేటెడ్ ఉండదో ఖచ్చితంగా ఆయన అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఒక 2 ఫ్లాపులు మటుకు ఆయన్ని డౌన్ చేయలేమని చెప్పడానికి అక్కినేని లెగసీ కంటిన్యూ చేస్తానని యువ సామ్రాట్ చెప్పకనే చెప్పారనమాట. సో మరి ఈ సినిమా అయితే థియేటర్స్లో ఉంది, వెళ్ళి చూసేయచ్చు.